హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థినులు వాళ్ళ ప్రతిభనైతే కనబరిచారు. వీళ్ళు ఒక పరికరాన్ని అయితే కనిపెట్టారు. ఈ పరికరం పేదవాళ్ళకి, అందులో నడవలేని వాళ్ళకి, వికలాంగులకి, వృద్ధులకి ఉపయోగపడేలాగైతే ఉంది. అసలు వీళ్ళు ఏం కనిపెట్టారు, ఇది వాళ్ళకి అసలు ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఆ పరికరం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పట్లాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ కూడా రీచ్ అయితే పెరుగుతుంది. అసలు వాళ్ళు ఏం కనిపెట్టారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు విషయంకి వెళ్తే, జనరల్గా మన ఇంట్లో లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, ఏసీ కానీ ఏదైనా సరే వేయాలంటే మనం లేచి వెళ్ళి స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి స్విచ్ చేయాలి. లేదంటే ఇప్పుడున్న కొంచెం టెక్నాలజీ ఏంటంటే, మనం నడుచుకుంటూ వెళ్తే సెన్సార్ ద్వారా లైట్స్ అయితే వెలుగుతాయి. నైట్ పూట జస్ట్ మనం అక్కడ ఒక 5 feet 10 feet డిస్టెన్స్లోకి వచ్చినప్పుడు మన నీడపడి ఈ సెన్సార్ ద్వారా లైట్లు అయితే వెలుగుతాయి. అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ లైట్స్ అనేవి వారిపోతూ ఉంటాయి. అయితే ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన నలుగురు విద్యార్థినులు చేతి వేళ్ళు చూపిస్తే లైట్స్ ఆన్ అయ్యేలాగా వీళ్ళు ఒక పరికరాన్ని అయితే రెడీ చేశారు. దాని గురించి మనం తెలుసుకుందాం. అదేంటి అంటే, కూర్చున్న చోట నుంచి వేలు చూపిస్తే పని జరిగితే ఎలా ఉంటుంది? ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్సి చివరి సంవత్సరం విద్యార్థినులు ఎం ప్రదీప్తి, బి కృపారాణి, బి చందన లాశ్రీ, ఏ నవ్య ఇదే ఆలోచన అయితే చేశారు. వాళ్ళు అసలు కూర్చున్న చోటు నుంచే కదలకుండా ఈ లైట్స్ కానీ, ఫ్యాన్ కానీ ఆన్ అయితే ఎలా ఉంటుంది అనేది వీళ్ళు ఆలోచన చేశారు. వీళ్ళు నలుగురు ఆలోచన వచ్చిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే దాని మీద రీసెర్చ్ అయితే చేశారు. ఇప్పుడు మామూలుగా జనరల్గా మార్కెట్లో ఉన్న ప్రకారం పరిశీలిస్తే మాటల ద్వారా, దాని ద్వారా అవి పనిచేస్తున్నాయని, ఖరీదు కూడా ఎక్కువేనని గుర్తించారు. దీనికి కారణం వాటిల్లో ఉపయోగించే సెన్సార్లని గుర్తించి ఒక్కో సెన్సార్ ఖరీదు సుమారుగా 7,000 రూపాయల వరకు ఉంటుంది. ఇదేంటంటే బాగా కాస్ట్ అనమాట. ఇప్పుడు మామూలుగా జనరల్గా నార్మల్గా ఉన్న వాళ్ళైతే అంతంత కాస్ట్ పెట్టి అలాంటి పరికరాలను అయితే కొనలేరు. వాటికి భిన్నంగా సెన్సర్లు అవసరం లేకుండా కేవలం చేతి వేలు చూపిస్తే పనిచేసేలాగా 45 రోజుల పాటు వీళ్ళు శ్రమించి ఇంటెల్లిగెస్చర్ అనే పరికరాన్ని అయితే రూపొందించారు. వీళ్ళ నలుగురు ఇంటెల్లిగెస్చర్స్ పరికరంలో ఆర్డునో యూనో అనే మైక్రో కంట్రోలర్ను విద్యార్థులు అమర్చారు. పైథాన్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి కంప్యూటర్ కెమెరా ముందు చేతి వేళ్ళు ఉంచడం ద్వారా ఉపకరణాలు పనిచేసేలా డిజైన్ చేశారు. త్వరలో దీనికోసం ఒక యూపును కూడా రూపొందిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఇంట్లో ఇంటెల్లిగెస్చర్ పరికరం అమర్చుకోవడం ద్వారా మొబైల్ ఫోన్కి చేతి వేళ్ళు చూపించి ఇంట్లో పరికరాలను నియంత్రించవచ్చు. దీని తయారీకి 1000 రూపాయలు ఖర్చయినట్లు విద్యార్థులను వివరించారు. అంటే ఇది కనుక సక్సెస్ అయి పూర్తిగా అందుబాటులోకి వస్తే మన మొబైల్ ద్వారానే, మొబైల్ ఉండే ఫ్రంట్ కెమెరాకి వేలు చూపించి ఇంట్లో ఇలా టీవీ కానీ, ఫ్యాన్ కానీ ఎక్సెట్రా ఆన్ చేసే విధంగా వీళ్ళైతే దీన్ని రూపొందించినట్లుగా చెప్పుకొస్తున్నారు. అందులో ఇంకోటి ఏంటంటే, దీనికి అయిన ఖర్చు కేవలం 1000 రూపాయలు మాత్రమే. 1000 రూపాయల ఖర్చుతో లో బడ్జెట్లోనే ఈ పరికరాన్ని అయితే వీళ్ళు తయారు చేశారు. అయితే పనితీరు మెరుగుపరిచేలా ఇంకా ప్రయోగాలు చేస్తున్నామని తెలిపారు. అధ్యాపకురాలు డాక్టర్ ఎస్తర్ సునంద ఈ ప్రాజెక్టుకు మార్గదర్శనం వహించారు. విద్యార్థుల ప్రతిభను విభాగాధిపతి ఆచార్య ప్రజ్ఞ అభినందించారు. ఈ స్టూడెంట్స్ వాళ్ళ తెలివితేటలతో కొంతమందికి ఉపయోగపడేలాగా వీళ్ళు తీసుకున్న నిర్ణయం, వీళ్ళు చేసిన ప్రయోగం ఇలాంటి వాళ్ళకి, వికలాంగులకి, వృద్ధులకి, లెగవలేని వారికి, ఇలాంటి వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రయోగం. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా వీళ్ళు వెళ్ళటమే చాలా కష్టం. అలాంటి వాళ్ళకి ఈ పరికరం అనేది కొంచెం యూస్ఫుల్గా అయితే ఉంటుంది. వీళ్ళు భవిష్యత్తులో మరిన్ని పరికరాలు కనుగొనాలని, కొంతమందికి ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడాలని మనం కోరుకుందాం. మరొక న్యూస్ ఏంటంటే, తిరుమల వెళ్ళే భక్తులు ఉన్నారు కదా ఈ వేసవిలో, వీళ్ళు ఈ విఐపి సిఫార్సు లెటర్లు తీసుకుని వెళ్తున్నారు. ఎమ్మెల్యేల దగ్గర ఇట్లా కొంతమంది దగ్గర తీసుకుని వెళ్ళే లెటర్లు రిజెక్ట్ అయితే అవుతున్నాయంట. దీనికి సంబంధించి వెళ్ళిన తర్వాత ఈ రిజెక్ట్ అవడంతో అక్కడ భక్తులు కొంతమంది అసహనానికి గురవటం. ఎందుకంటే ఇప్పుడు ఈ వేసవి సెలవుల్లో
ఫ్యామిలీస్తో కలిసి పిల్లల్ని తీసుకుని అందరూ సరదాగా వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత సడన్గా వీళ్ళకి ఆ లెటర్ అనేది రిజెక్ట్ అయితే వాళ్ళు చాలా ఇబ్బంది పడాలి. అక్కడ దర్శనం దొరక్క ఫ్రీ దర్శనానికి వెళ్తే దగ్గర దగ్గర అది 24 గంటలు పట్టవచ్చు, 48 గంటలు పట్టవచ్చు, ఒకసారి 10 గంటలు కూడా పూర్తి అవ్వచ్చు. కానీ ఎంత టైం పడుతుంది అనేది మాత్రం మనం చెప్పలేం. దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది, అదేంటో మనం తెలుసుకుందాం. వేసవి సెలవు త్వరలో ప్రారంభం కానుందని తిరుమలకు భక్తులు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధుల IAS, IPS ప్లస్ ఇతర ప్రభుత్వ విభాగాలకు సిఫార్సు లేఖలను తీతీదే తిరస్కరిస్తున్నట్లు సమాచారం. దీనిపై ముందుగా స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తులు కుటుంబ సమేతంగా ఆయా సిఫార్సు లేఖలతో సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు. అదనపు ఈవో కార్యాలయానికి చేరుకున్నాక సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిసి ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏటా ఏప్రిల్ 15 నుంచి 3 నెలల పాటు సిఫార్సు లేఖలు స్వీకరించరు. స్వయంగా వచ్చే VIP ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఈ మేరకు ప్రస్తుతం చాలా వరకు సిఫార్సు లేఖలు తిరస్కరిస్తున్నట్లు చెబుతుండగా సంబంధిత అధికారులు స్పందించి అధికారిక సమాచారాన్ని విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు. అంటే ఇప్పుడు భక్తులు వెళ్తున్నారు కదా, ఇలా లెటర్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయితే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇవ్వండి. ముందుగానే ఇవ్వటం వల్ల దాని తగ్గట్లు వాళ్ళు మేము ప్రిపేర్ అవుతాము, రావాలా వద్దా అనేది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే వీళ్ళు వెళ్ళాలా లేదా ఫ్రీ దర్శనానికి వెళ్ళాలా లేదంటే కనుక 300 రూపీస్ టికెట్ ఏమన్నా ఇలా దీన్ని బేస్ చేసి వెళ్ళవచ్చు అనే దాని మీద వీళ్ళు ఆలోచించుకుని వెళ్తారు భక్తులు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత దర్శనం లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వెళ్ళిన వాళ్ళకి దర్శనం లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీస్తో వెళ్తే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. అంత దూరం వెళ్ళి దర్శనం దొరక్క స్వామివారికి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అంటే వాళ్ళు కొంచెం బాధాకరంగా ఉంటుంది. అధికారులు ముందుగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం భక్తులు దాని తగ్గట్టుగా ప్రిపేర్ అయితే అవుతారు. ఇదండి, తిరిగి మళ్ళీ రేపు మరొక వీడియోతో తిరిగి మళ్ళీ మనం కలుసుకుందాం. ఎప్పటిలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పులేనుంటే తెలుసుకుందాం. ఏమన్నా చెప్పేది రాంగ్ అయినా ఇన్ఫర్మేషన్ తప్పైనా సరే దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.